లేవరా లేవరే అన్నా ఏం లేదన్నా. నాకేం చెప్పకుర్రా. లేవండి లేవండి. అన్నా ఎందుకన్నా? నీకెంత హెల్ప్ చేసిండ్రు? ఇప్పుడు నాకు గుసగుస పెట్టిరా లేదా? పెట్టిరు కదా నడు నడురా. అన్న మన డబ్బులు వస్తున్నాయి అన్న. అరే ఎక్కడ అయితే ఎందుకన్నా? ఎంత? నాకు ఫస్ట్ నుంచి నువ్వంటేనే ఇష్టం రా. అంటేనే ఇష్టం. ఆడున్నాడు చూసినారా? వాడు ఎవడన్నా? ఆడా సురేష్ గారు అని చూస్తే దొంగలకు కనిపిస్తారా నాకు? దొంగనాడు అనిపించుడేంది? మొన్నటికి మొన్న 20 పీపుల్ దాకా పోయినాయిరా. ఏమన్నా అందామంటే డబ్బులు ఎక్కడేరా? ఏం కాదు చెప్పురా. సీక్రెట్ అన్నా. సరేనా అన్నా సరేరా చెప్పకు. ఎందుకన్నా అట్లా అడుగుతావు? నేను ఎక్కడ అడిగినారా? ఏదో మామూలు అడిగినా కదా, చెప్తావేమో అని. నువ్వు సీక్రెట్ అన్నావు. చెప్తా అని మా లోన్ చెప్పొద్దన్నా. నేనేమో చెప్తారా? నువ్వు నేను నిజంగా ఓన్ చెప్పొద్దన్నా. అమ్మతో రా. అరే అది కాదన్నా, నువ్వు నాకు మెయిల్ ఐడి వేసి ఇచ్చినావు కదన్నా. అట్లాంటివన్నీ ఒకదాంట్లో వేసి తిప్పంగా ఒకటి వచ్చిందన్న. దాని లాటరీ వచ్చింది. ఆ లాటరీ నాదే. అరే నాకేం అర్థం కాలే అనుకుంటా. మళ్ళీ ఒకసారి మంచిగా అదే అన్న, అట్లాంటి మెయిల్ ఐడీలన్నీ ఒకదాంట్లో వేసి తిప్పంగా ఒకటి వచ్చింది. దాని లాటరీ వచ్చింది. ఆ లాటరీ నాదే. అన్నకేం అర్థం కాలేదు. అరే రవిగా, ఈ 2 రోజులు ఏమైనా పని ఉన్నదారా? లే లేరా, లే లే లేరా, లే 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 అరే రవిగా, లే 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 అన్న ఇంకో వేరు. నా లైఫ్లో ఇప్పుడు దాకా ఒక్కరికి ఒక కాట తాగిపోయాలి. మీ అడ్డమైన మొక్కలు ఒక్కొక్కరు 4 బీర్లు తాగారు.
మళ్ళీ దాని మీద ఇంకో బియర్ కావాలంట. సిగ్గు లేకపోతే సరే తిరగడికి వాడెత్తు. అన్నా నీకు లాటరీ వచ్చిందా అన్న? ఫేక్ రాది, ఫేక్. అప్పుడతలేదా? వచ్చినా పెద్ద మనిషి కళ్ళు తాగుదాం రా అంటే బీరు తాగుతాడంట. అసలే బొక్కలంటే ఓ డబల్ బొక్క. ఏందిరా ఏంది చెప్పురా. ఫేక్ అంటే నిజం కాదా అన్న? నిజం కాదు దాన్ని ఫేక్ అంటారా? అవులే. అడుగు పెడతాడు పెట్టి చూడరా, కాళ్ళు తినకొడతా నా కొడతా. ఇవ్వకపోతే మీ పొలం రాపించుకుంటా. ఇచ్చిందంటాను 1,00,000 రూపాయలు. నువ్వు 2 కోట్లు ఇచ్చిన లెక్క రోడ్డు మీద పెట్టాలని పిలిచి అప్పులను అడిగినట్టు పంచాయతీ పెడతాను. నల్లడా మీ అయ్యా నా పాటికి నేను ఇంటిగా ఉంటే నాకు ఫోన్లు చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినావు కదరా. ఇప్పుడు నీ ఇంటికి ఎట్లా అరే ముందు నేను ఇంటికి పోరా. రే మోటర్ రా. అరే రవి, సూర్యన వాడట్లేరా? మోటర్ రా, నేను దగ్గర నుంచి జరుగుతాను. ఏమీ ఆలోచించవు. బ్యాంక్ డబ్బులు పెట్టినాక మిగిలితే తీసుకుందులే కానీ ముందు పోయి అన్నం తినిపో.
రవిగాడేం కథలు పడుతుండా, తమాషాలు చేస్తున్నాడా? చెప్పా రవిగానికి వాడు కనబడితే ముందు వచ్చిన గలుమాను, సాయంత్రం రాకపోతే ఆ లేగాడికి పోతా అని. మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఒకటి 10 మార్కులు ఉంటే చాలా ఇంపార్టెంట్. ఈ భాగవతం గురించి శ్రీనాథ పోతన గురించి చెప్పమని అడగవచ్చు. భాగవతాన్ని రచించిన పోతన సంకల్ప సిద్ధి గురించి హాలివుడ్ నాటకం ద్వారా ఎలా వివరించారు అది కానీ, లేదా భోగిని గుణశీలాలను వివరించమని అడగవచ్చు. రవి, నువ్వేమైనా చెప్పాలా? నేను చెప్పాలి. ఇగో నాకు బావలు బామర్దులు అయితే ఎవరు లేరు. ఇప్పుడు ఏమైనా చెప్పేది ఉంటే చెప్పు. రే రవి, సైడ్ రారా. ఒక్క నిమిషం. అరే శివన్న మొత్తం చెప్తారా? చెప్తే వింటాడరా? వింటాడో వినడో చెప్పి బతిమాలతోనే కదా తెలిసేది. మొన్న నేను ఒక్క మాట అన్నందుకే కొట్టిండు. ఇప్పుడు ఇంతైనా కష్టలేనడరా. ఇంకెన్ని రోజులని తప్పించుకుంటారా? ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది. ఒక్కళ్ళు ఉండేటోళ్ళం, ఒకరు ముఖం చూసుకోవాలంటే మా అయ్యి తెలిసే కంటే ముందు అన్నకు తెలిసడం మంచిదిరా. ఆలోచించరా. ఇప్పటికే లేట్ చేసినాం. వద్దు. నీ మీదకేం రానేం లేరా. రే నీ మీదకి వస్తే నా మీదకి వచ్చినట్టు కదారా? ఏం మాట్లాడుతున్నారా? సరే ఎట్లా చెప్దాం అనుకున్నావు కదా, ఈ ఒక్కరోజు అవు. ఇన్ని రోజులు కానీ ఒక్క రోజులు ఏమవుతుందిరా? నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి? నేనేం చెప్తున్నావు, నువ్వేం అడుగుతున్నావు? ఎన్ని ఉన్నాయిరా? దేనికి? నా ఫ్రెండ్ ఈరేగానికి వెళ్తాం. అరే ఇప్పుడు వాని దగ్గరికి ఇంకేం మాట్లాడకు.